క్లోజ్ చేయండి. అక్కడ మీ పిన్ ఎంటర్ చేయండి. ఆగండి ఏమి నొక్కడండి, వస్తుంది. సార్ వచ్చు సార్. ఓకే, ఇప్పుడు యాడ్ బిఎస్డి అని ఉన్నది, యాడ్ బియుఎస్డి. సార్ కొట్టినా సార్. ఇది మ్యాక్స్ కొట్టండి సార్. 55 ఉన్నది. సబ్మిట్ చేయండి. చేసిన సార్. మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి, మళ్ళీ సబ్మిట్ చేయండి. ఓకే, పైన సెట్టింగ్స్ నొక్కేసి అక్కడ చార్జెస్ తగ్గించుకోండి. పైన సెట్టింగ్స్ నొక్కండి. దాన్ని 40,000 చేయండి. 9 లక్షలు ఉన్నది, 40,000 చేయండి. చేసిన సార్. 44 లక్షలు ఉంది. ఇంకొక 0 తీసేయి, ఇంకొక 0 తీసేయి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయి. ఓకే, ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టు. ఓకే సార్, ఇది మీకు అప్డేట్ కావాలంటే ఒక 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి. సరే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, 15 నిమిషాల దాకా వెయిట్ చేయండి. ఇప్పుడు మీరు స్క్రీన్ అనేది క్లోజ్ చేయండి. స్క్రీన్ క్లోజ్ చేయండి. సరే సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ లక్ష్మణ్ గౌడ్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. లక్ష్మణ్ గౌడ్ సార్ కన్వర్ట్ ఆప్షన్ ఇస్తున్నాం. లక్ష్మణ్ గౌడ్ సార్ ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గౌడ్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. నేను సరే స్క్రీన్ షేర్ చేయొచ్చా? చేయొచ్చు, చేయండి. స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, మీ స్క్రీన్ అనేది షేర్ అవుతుంది. ఓకే, ప్రొసీడ్. చెప్పండి సార్. సార్ ఇక్కడ రిడీమ్ అని 18 అవైలబుల్ అని 4 అని ఉన్నాయి కదా సార్? అవునవును. ఇక్కడ రిడీమ్ కూడా ఏమైనా చేయాలన్నా అవైలబుల్ అనేది? అక్కడ మీకు రిడీమ్ అనేది మీకు ఆ 2 పదాలు అయితే అర్థమైనాయి కదా, 2 వ్యాలెట్లు ఏంటి అని అర్థమైనాయి కదా, ఆ 2 వ్యాలెట్లు. లేదు సార్, అర్థం కాలేదు. పైన రిడీమ్ అనేది ఆ వ్యాలెట్ ఏంటిదంటే మీకు ఏవైతే రిలీజ్ అయినాయో వాటిని ఇప్పటి వరకు మీరు విత్డ్రా చేసేసుకున్నారు. 18. దాన్ని నొక్కండి. రిడీమ్ అని నొక్కితే మీకు కనబడుతుంది. ఏ రోజు నాడు ఎన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, ఏ రోజు నాడు ఎన్ని రిడీమ్ చేశారని కనబడుతుంది. చూడండి, పక్క పొంటి రిడీమ్ అని ఉన్నది రెడ్ కలర్ లో. అవును సార్. దాన్ని నొక్కండి. నొక్కాను సార్. కనబడేదా? ఏం కనబడుతుంది? ఇక్కడ వచ్చేసి స్టాక్డ్ పీవీసీమెటా అని చూపిస్తుంది సార్. ఒకటి జూన్ 5, జూన్ 1, 26 మే. అవన్నీ మీరు రిడీమ్ చేసినాయి. అవన్నీ మొత్తం ఇప్పటి వరకు 18 రిడీమ్ చేశారు. అవును. ఓకే, 18 తీసుకున్నారని అర్థం. ఓకే, తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తీసుకోగా మిగిలినవి అవైలబుల్ ఉంటాయి. సార్ ఇవి అవైలబుల్ ఉన్నాయి కదా సార్, ఇవి మనం ఇక్కడ నుండి అవైలబుల్ మళ్ళీ ఒక పీవీసీమెటా కానీ మనకు మెయిన్ బ్యాలెన్స్ రావాలి సార్, ఒక్కటి కావాలి. ఓకే, దీనిలోకి వెళ్ళి మీరు అవైలబుల్ టచ్ చేయండి. ఇప్పుడు అక్కడ మీకు 4.7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4.7 అని టైప్ చేయండి. మాక్సిమం 5, రోజుకు 5 ట్రాన్స్ఫర్ రిడీమ్ చేస్తే టోకెన్ ఫార్మింగ్ పేజ్ లో 2వ వ్యూ రిపోర్ట్లకు పోతాయి అన్నట్టు. ఆ 2వ వ్యూ రిపోర్ట్లకి వెళ్ళి 3 రోజులకు ఒకటి బయటకు తీసుకుపోవాలి. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 4.7 టైప్ చేయండి. 4.7 రీడింగ్ చేయండి. మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్. అక్కడ చార్జెస్ ఏమైనా తగ్గించుకోవచ్చు మీరు. అదే సార్, చూస్తాం. లోడింగ్ అవుతా ఉన్నది. అక్కడ సెట్టింగ్స్ వచ్చేసి చార్జెస్ తగ్గించుకోండి. 40,000 చేయండి. అది 9 తీసేసి 4 చేయండి. సేవ్ నొక్కాలా సార్? సేవ్ నొక్కండి. అప్రూవ్.
ఓకే. ఇప్పుడు మీరేం చేయాలంటే టోకెన్ ఫార్మింగ్ నొక్కండి కింద. టోకెన్ ఫార్మింగ్ అని ఉన్నదిగా నొక్కండి. సార్ నొక్కాను. ఓకే. ఇప్పుడు ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సార్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఉంటది. కిందికెళ్ళండి కొంచెం స్క్రీన్ పైకి జరపండి. అవును సార్. ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఎస్ సార్. నొక్కాను సార్. ఓకే. ఓకే. స్క్రీన్ కొంచెం లేట్‌గా కనబడుతది కదా! మీరు ఇక్కడ ఫార్మింగ్ చేశారా పైన? సార్ ఫార్మింగ్ చేశాను. చూడండి. ఓకే. ఎంత చేశారు? 255 చేశారు. ఇప్పుడు మీకు ఇంకా 6 పీవీసీ మెటాలు ఉన్నాయి మరి. కొంచెం పైకి జరపండి స్క్రీన్. సెకండ్ వ్యూ రిపోర్ట్‌లో 6 పీవీసీ మెటాలు ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు మీరు? నాకు ఒక 2 పీవీసీ మెటాలు మెయిన్ బ్యాలెన్స్‌కి రావాలి సార్. 2 పీవీసీ మెటాలు మెయిన్ బ్యాలెన్స్ కావాలనా? ఓకే. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అని కొట్టండి. 6 కాడ ట్రాన్స్‌ఫర్ అని ఉన్నది. కొట్టండి. యువర్ లాస్ట్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ ఈస్ పెండింగ్. మీరు ఇంతకుముందు ట్రై చేశారు. అది ఇంకా పెండింగ్‌లో ఉన్నది. అది ఇంకా రాలేదట. అది వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఆప్షన్ ఇస్తారు. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ ఓకేనా సార్? మనకి ఇంకా ఏమైనా ఆప్షన్ ఉందా సార్? మనం ఏమైనా చేసేది? ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. 6 పీవీసీ మెటాలు ఉన్నాయి కాబట్టి ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఉన్నది. చేద్దాం సార్ మరి. పైన 3 గీతలు నొక్కండి. పైన 3 గీతలు ఉంటాయి. 3 గీతలు నొక్కాను సార్. స్టార్ట్ ఫార్మింగ్. మళ్ళీ స్టార్ట్ ఫార్మింగ్. సార్ ఇందులో నుంచి ఒక పీవీసీ మెటా ఉండి 5 ఫార్మింగ్ చేద్దామని. సరే. స్టార్ట్ ఫార్మింగ్ కొట్టండి. నొక్కాను సార్. ప్రొసీడ్ టు ఫార్మింగ్. ప్రొసీడ్ టు ఫార్మింగ్. ఓకే. ఇక్కడ మీరు టైప్ చేయండి 5 పాయింట్. అక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. పైన కొంచెం కనబడుతుంది. కొంచెం స్క్రీన్ కింది కంటే స్క్రీన్ కింది కంటే మీద కనబడుతుంది. సార్ కనబడుతుందా? పైన స్క్రీన్ పైన ఇక్కడ కాదు, ఇంకా కింది మీదికి కనబడుతుంది. ఇంకా కొంచెం ఇక్కడ ఎంత ఉన్నది? 5.4 ఉన్నది. 5.4 కొట్టండి సార్. 5.43 అని కొట్టండి సార్. 5.43 ఒక్క నిమిషం. 4.43 సార్. అక్కడ పాయింట్స్ తీసుకోవట్లేదు, మీరు దాన్ని తీసేయండి. ఓకే. డైరెక్ట్ 5 తో చేయండి. స్టార్ట్ ఫార్మింగ్ కొట్టండి. ఎంటర్ మినిమం 50. సార్ బిఎస్సి సార్. సారీ. బిఎస్సి కదా సార్. ఓకే. అలవాట్ల పొరపాటు. ఓకే. థ్యాంక్ యూ. ఓకే కొట్టండి సార్. 55 కొట్టండి సార్. 55 నొక్కా. కింద చూడండి. 55 కొడితే ఎన్ని పోతున్నాయి? 4.4. 60 కొట్టండి. 4.8 పోతుంది. ఇంకా 66 దాకా పోతుందా? 66. 5.36 పోతుంది. ఓకే. అంతే. ఓకేనా సార్? 66 సార్. 65 కొట్టాను. ఓకే. సూపర్. ఒక పీవీసీ మెటా ఉండాలని మళ్ళీ. సరే పర్లేదు. 5.34 దాకా పోతుంది కానీ. ఓకే. స్టార్ట్ ఫార్మింగ్ కొట్టండి. ఇప్పుడు మీ పిన్ నెంబర్ ఎంటర్ చేయండి. సబ్మిట్. ఓకే. అక్కడ తగ్గించుకోండి సార్. చార్జెస్ తగ్గించుకోవచ్చు కొంచెం పాయింట్స్లలో. ఓకే. ఎంత చేయమంటారు? 40,000. సేవ్ కొట్టండి. ఓకే. అప్రూవ్ చేయండి ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మీరు ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో పోయి చెక్ చేసుకోండి. అది కొంచెం స్క్రీన్ పైకి జరిపితే ట్రాన్సాక్షన్ రిపోర్ట్ కనబడుతుంది. దానిలో చెక్ చేసుకోండి. అక్కడ 65 యాడ్ అయి ఉంటాయి. చూడండి. ఈ రోజు డేట్లో 65 యాడ్ అయినాయి సార్. అవును సార్. అవును. ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఆ 1 పీవీసీ మెటా అనేది మీకు అక్కడ 1 పీవీసీ మెటా బయట వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. అర్థం కాలేదు సార్. ఇక్కడ మీరు రెండో రిపోర్ట్లో ఒక 1 పీవీసీ మెటా ట్రాన్స్ఫర్ చేయాలని అనుకుంటారు కదా. అవునవును. ఇంతకుముందు ఒకటి అప్లై చేసిర్రు, అది ఇంకా రాలేదు అని చెప్తా ఉన్నది.
అది వచ్చిన అవును తర్వాత సార్. ఇది చేసుకోవచ్చు అట్లా. సార్ ఇక్కడ మనకు టోకెన్ ఫార్మింగ్ రిపోర్ట్లో ఇక్కడ ఇవన్నీ బిఎస్డీలు కదా సార్ 323 అనేది 323 అనేది బిఎస్డీలు. సిస్టమ్ మీకు 646 ఇస్తుంది, ఉమ్, డబుల్ ఇస్తుంది. ఓకే